అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పులుసుల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే మనం యూజువల్గా ఇంట్లో చేసే పులుసులు అంటే ఎక్కువ కూరగాయలు వేస్ట్ చేస్తూ ఉంటాము. ఇవాళ నేను మీకు ఒట్టి బెండకాయలతో ఒక మంచి పులుసు కూరని చూపించబోతున్నాను. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. బెండకాయ పులుసు చేయడం కోసం ఒక 4-5 బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాలి. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ అంత నూనె వేసి అందులో ఈ బెండకాయ ముక్కల్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెండకాయల్లో నుంచి జిగురు ఎక్కువగా రాకుండా కాస్త పొడిగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. తాలింపు కోసం ముందుగా 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలని వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 6 చిన్న వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 10 చిన్న ఉల్లిపాయలు, చీల్చిన 1 పచ్చిమిరపకాయని వేసి వేయించాలి. వీటితో పాటు నేను కొన్ని కరివేపాకుల్ని కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగి రంగు మారిన తర్వాత చిన్నగా తరిగిన 1 టొమాటో కూడా వేసి వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. మసాలా మొత్తం బాగా కలిసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి వేయించాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ అంతా చింతపండు రసం వేయాలి. దీంతో పాటు కొన్ని నీళ్లు కూడా పోసి ప్యాన్కి ఒక మూత పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మూత తెరిచి 1 టీ స్పూన్ బెల్లం వేసి కలపాలి. ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. అంతే, బెండకాయ పులుసు తయారైనట్టే. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే అద్భుతంగా ఉంటుంది. సో బెండకాయలతో మనం యూజువల్గా ఏదైనా సైడ్ డిష్ చేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ టైం మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు మంచి లేత బెండకాయలు కొనుక్కుని ఈ పులుసు కూర ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.